ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అదే సందీప్. అండ్ ఈ క్లాస్లో మనం లింక్డ్ లిస్ట్ ఇన్ జావా గురించి చూద్దాం. అంటే దాని ఇంప్లిమెంటేషన్ అండ్ అది ఎప్పటి నుంచి వచ్చింది, ఏమేమి క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ని ఎక్స్టెండ్ ఆర్ ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అండ్ కోడ్ ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ ఈ క్లాస్లో చూద్దాం. అండ్ లాస్ట్లో అయితే ఈ కలెక్షన్స్, జావా కలెక్షన్స్ ఆర్ జావా డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్కి ఈ కాన్సెప్ట్ థియరీ రిలేటెడ్ ఎందుకు ఎక్కువ తెలుసుకోవాలి అండ్ కోడ్ కన్నా థియరీ ఎందుకు ఎక్కువ తెలుసుకోవాలనే దాని మీద నేను లాస్ట్లో క్లారిటీ ఇస్తా. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో చెప్పాను కదా, లింక్డ్ లిస్ట్ ఇవాళ మన కాన్సెప్ట్. ఈ లింక్డ్ లిస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ లింక్డ్ లిస్ట్ అనేది జావాలో 1.2 వెర్షన్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. జేడీకే 1.2 వెర్షన్లో లింక్డ్ లిస్ట్ అనేది పెట్టారు. అప్పటి వరకు మనకి లింక్డ్ లిస్ట్ అనేది లేదు. అవును, ఈ లింక్డ్ లిస్ట్ అవసరం మనకి ఎందుకు వచ్చింది, ఎందుకు అక్కడ 1.2 వెర్షన్లో పెట్టాల్సి వచ్చింది అనేది ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇచ్చేస్తాను, చూడండి. కాజ్ జేడీకే 1.0 వెర్షన్ వెక్టర్ హ్యాస్ ఏ ప్రాబ్లమ్ విత్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఎట్ ద మిడిల్ ఆఫ్ వెక్టర్. అంటే ఏమైందంటే జావా 1.0 వెర్షన్లో అప్పుడు మనం వెక్టర్ ఒకటే యూజ్ చేసేవాళ్ళం. వెక్టర్ ఒకటే ఉండేది జావా 1.0 వెర్షన్లో. ఆ తర్వాత ఏమైంది, ఈ వెక్టర్లో ఒకవేళ మనం అప్పుడు వెక్టర్ యూజ్ చేసేవాళ్ళం కదా, ఆ వెక్టర్ అంటే నథింగ్ బట్ ఒక ఏరియా అనుకోండి. ఒక ఏరియా ఉంటుంది కదా, ఒక ఏరియాలో 5000 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. మనం ఎప్పుడైనా 1000 ప్లేస్లో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే అవన్నీ షిఫ్ట్ అవ్వాలి కదా ఎలిమెంట్స్. ఆ షిఫ్ట్ అవ్వడం చాలా ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి ఇన్సర్షన్కి ఒకవేళ ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలన్నా, ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలన్నా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. అంటే అది ఏరియాలో ఉంటుంది జస్ట్. అందుకని చెప్పి మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసినా డిలీట్ చేసినా అక్కడ ఉన్న మిగతా ఎలిమెంట్స్ అన్నీ షిఫ్ట్ అవుతూ ఉంటున్నాయి. అందుకని దానికి ఎక్కువ ప్రాసెస్ అండ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క లింక్డ్ లిస్ట్ని మనకి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ లింక్డ్ లిస్ట్తో మనం ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు. అది ఉపయోగం లింక్డ్ లిస్ట్కి. సో అందుకని లింక్డ్ లిస్ట్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అలా అయ్యింది ఇంట్రడ్యూషన్. ఇక్కడ మీకు అర్థమైంది కదా, వెక్టార్లో ఇన్సర్షన్ అన్నా ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా అన్ని ఎలిమెంట్స్ మూవ్ అవ్వాలి, ఎటుపక్కకి అయితే అటుపక్కకి. అలా చేయాలంటే ప్రాసెస్ ఏమో పెద్దది అవుద్ది అండ్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఈజీగా ఇన్సర్ట్ చేసేలాగా అండ్ ఈజీగా డిలీట్ చేసేలాగా లింక్డ్ లిస్ట్ అనేది పెట్టారు. ఇది మంచి పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఇన్నిసార్లు చెప్పా. ఓకే, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ ఇంటర్నల్లీ ఇంప్లిమెంటెడ్ విత్ డబల్ లింక్డ్ లిస్ట్. మనం ఇక్కడ జావాలో లింక్డ్ లిస్ట్ ఉంది కదా, ఇది ఇంటర్నల్గా, దీనికి ఇంటర్నల్ కోడ్ డబల్ లింక్డ్ లిస్ట్తో రాశారు. ఓకేనా, ఈ లింక్డ్ లిస్ట్ మనం జావాలో మామూలుగా వాడతాం, అంటే ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ దీన్ని ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి డబల్ లింక్డ్ లిస్ట్తో చేశారు. ఓకేనా, అదొక పాయింట్. నెక్స్ట్, ఈ లింక్డ్ లిస్ట్ అనేది అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. నేను ఎరే లిస్ట్లో అది ఏమేమి క్లాసెస్ ఎక్స్టెండ్ చేసుకుంటుందని చెప్పా, అబ్స్ట్రాక్ట్ లిస్ట్ అని చెప్పా. కానీ ఇది అబ్స్ట్రాక్ట్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేసుకోదు, దానికి బదులుగా అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. కానీ ఈ అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ దేన్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది, అబ్స్ట్రాక్ట్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. లాస్ట్ ఎరే లిస్ట్లో నేను అబ్స్ట్రాక్ట్ లిస్ట్ ఎందుకు ఉపయోగం అని చెప్పాను, జస్ట్ గెట్ మెథడ్కి అండ్ సైజ్ మెథడ్ ఉపయోగించుకోవడానికి మాత్రమే అబ్స్ట్రాక్ట్ లిస్ట్ మనకు ఉపయోగపడుతుంది అని చెప్పాను. కాకపోతే మరి ఈ లింక్డ్ లిస్ట్ ఈ అబ్స్ట్రాక్ట్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేసుకోదు కదా. మరి మనం ఈ మెథడ్స్ని వాడుకోవాలి అంటే ఏ క్లాస్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఇది అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటుంది లింక్డ్ లిస్ట్. అందుకే మనం గెట్ సైజ్ మెథడ్స్ వాడుకుంటాం. అంటే అబ్స్ట్రాక్ట్ లిస్ట్లో గెట్ సైజ్ మెథడ్స్ ఆల్రెడీ ఉంటాయి, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంది కాబట్టి సీక్వెన్షియల్ లిస్ట్లో కూడా గెట్ సైజ్ ఉంటాయి. దీన్ని లింక్డ్ లిస్ట్ ఎక్స్టెండ్ చేసుకుంది కాబట్టి లింక్డ్ లిస్ట్లో కూడా సైజు గెట్ మెథడ్ ఉంటాయి. సో అందుకని లింక్డ్ లిస్ట్ అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేసుకుంది. ఓకేనా, ఇవన్నీ నాన్ సింక్రోనైజ్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వెక్టర్ అనేది సింక్రోనైజ్డ్, అది నేను తర్వాత చెప్తా, తర్వాత క్లాసుల్లో మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను సింక్రోనైజ్డ్ అంటే ఏంటంటే. అంటే బిగినర్స్ కాని వాళ్ళకి తెలిసిపోద్ది, బిగినర్స్ అయితే నెక్స్ట్ క్లాస్లో చెప్తా, ఇంకా క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్, అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ గురించి మనం చూద్దాం ఒకసారి. ఈ లింక్డ్ లిస్ట్ అనేది అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేసుకుంది అని చెప్తున్నాను కదా.
మరి ఈ అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ గురించి కూడా ఒకసారి కొంచెం డెప్త్గా చూస్తే మనకి ఒక క్లారిటీ ఉంటుంది. ఈ అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ కలెక్షన్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, అది తెలిసిందే. ప్రతి క్లాస్ కానీ ప్రతి ఇంటర్ఫేస్ కానీ కలెక్షన్ ఇంటర్ఫేస్ని ఎలాగో ఎక్స్టెండ్ చేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ అనేది అబ్స్ట్రాక్ట్ కలెక్షన్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఎందుకు? ఫర్ గెట్ అండ్ సైజ్ మెథడ్స్. యాక్చువల్గా అయితే మనం ఏరే లిస్ట్ వాడామనుకోండి, అది అబ్స్ట్రాక్ట్ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, ఎక్స్టెండ్ చేసుకుంటుంది. అలా ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల దానికి గెట్ సైజ్ మెథడ్స్ వస్తాయి క్లాస్లోకి. కానీ మరి లింక్డ్ లిస్ట్కి ఎలా వస్తాయి అంటే అది సీక్వెన్షియల్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఆ సీక్వెన్షియల్ లిస్ట్ అబ్స్ట్రాక్ట్ కలెక్షన్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఈ అబ్స్ట్రాక్ట్ కలెక్షన్లోనే గెట్ సైజ్ మెథడ్స్ ఉంటాయి. అలా లింక్డ్ లిస్ట్లోకి గెట్ సైజ్ మెథడ్ మనం వాడుకోవడానికి వస్తాయి. అలా లింక్డ్ లిస్ట్లోకి గెట్ సైజ్ మెథడ్స్ వచ్చాయి. ఓకేనా? ఇది క్లారిటీగా ఉండాలి మీరు. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ లిస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంప్లిమెంట్స్ లిస్ట్, డిక్యూ, క్లోనబుల్, సీరియలైజబుల్. అంటే లింక్డ్ లిస్ట్ అనేది లిస్ట్ని, డిక్యూని, క్లోనబుల్ని, సీరియలైజబుల్ని వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. లిస్ట్ అంటే మీకు తెలుసు. డిక్యూ అంటే డబుల్ ఎండెడ్ క్యూ, అంటే టూ సైడ్స్ నుంచి ఒక ఎరే ఉందనుకోండి, ఆ ఎరేకి టూ సైడ్ నుంచి ఇన్సర్షన్, డిలీషన్ చేయగలిగితే అదే డిక్యూ. నెక్స్ట్ క్లోనబుల్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఒక ఆబ్జెక్ట్కి ఒక సెపరేట్ కాపీ చేయగలిగేది క్లోనబుల్ వాడతాం సెపరేట్ కాపీ చేయడానికి. సీరియలైజబుల్ అంటే ఇది కూడా లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఏంటి, ఒక ఆబ్జెక్ట్ని మనం ఒక బైట్ స్ట్రీమ్లో పంపించాలి అంటే సీరియలైజబుల్ వాడాలి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటుంది లింక్డ్ లిస్ట్. అంటే లింక్డ్ లిస్ట్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాన్ని మనం ఈ లింక్డ్ లిస్ట్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దాన్ని బైట్ స్ట్రీమ్గా పంపొచ్చు. దానికి కాపీ ఆ ఆబ్జెక్ట్కి కాపీ తయారు చేయొచ్చు. అండ్ దానికి డిక్యూ అంటే రెండో వైపులా ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ వాడుకోవచ్చు ఇంప్లిమెంట్స్ అంటే. వీటిని ఇంప్లిమెంట్ చేసుకుందంటే వీటి మెథడ్స్ కూడా ఈ లింక్డ్ లిస్ట్లో ఉంటాయి కాబట్టి అవి కూడా మనం వాడుకోవచ్చు అని. ఇంప్లిమెంట్స్ అంటే మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టెన్సివ్ ఇంప్లిమెంట్స్ అంటే ఏ క్లాస్లో కానీ ఇంటర్ఫేస్లో కానీ మెథడ్స్ ఉంటే అవి దీంట్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ ఇంటర్ఫేస్లను కానీ మనం వాడుకోవచ్చు. అది ఇంపార్టెన్స్. ఓకేనా? ఇక్కడ క్లారిటీ ఉన్నారైతే ఇక్కడ చూడండి. ఇదంతా క్లారిటీగా ఉన్నారంటే ఇది చూడొచ్చు. ప్రాపర్టీస్, లింక్డ్ లిస్ట్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం ఇప్పుడు. ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సౌండ్. నెక్స్ట్ ఇక్కడ లింక్డ్ లిస్ట్ ప్రాపర్టీస్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లింక్డ్ లిస్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్. అంటే హెట్రోజీనియస్ అంటే ఇంటిజర్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, డబల్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, ఎలాంటి డేటా టైప్నైనా ఒకేసారి మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అది హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్ అంటే. తర్వాత నల్ ఇన్సర్షన్ ఈజ్ పాసిబుల్ అంటే నల్ ఎలిమెంట్స్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అని. ఇవి ఇంచుమించు చాలా ప్రాపర్టీస్ ఎరే లిస్ట్లోనే ఉంటాయి, కావాలితే చూడొచ్చు, మీరు కంపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్సర్షన్ ఆర్డర్ ఈస్ ప్రిజర్వ్డ్. మనం ఇన్సర్షన్ ఆర్డర్ ఈస్ ప్రిజర్వ్డ్ అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. మనం ఏ ఆర్డర్లో అయితే లింక్డ్ లిస్ట్కి యాడ్ చేస్తున్నామో అవి కూడా ఆ ఆర్డర్లోనే ఉంటాయి. అక్కడ ఫస్ట్ నేను ఉదయ్ తర్వాత సందీప్ యాడ్ చేశానంటే ఆ ఇండెక్స్ నెంబర్స్తోనే ఉంటాయి. 0, 1 అలా ఉంటాయి. ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేసామో ఆ ఆర్డర్లోనే ఉంటాయి. మనం ప్రింటింగ్ కూడా ఆ ఆర్డర్లోనే వస్తుంది. దాన్ని ఇన్సర్షన్ ఆర్డర్ ఈస్ ప్రిజర్వ్డ్. మెథడ్స్ ఆర్ నాన్ సింక్రొనైజ్డ్. నాన్ సింక్రొనైజ్డ్ అంటే ఇది థ్రెడ్ టాపిక్. ఇది ఫర్దర్ క్లాసెస్లో నేను తర్వాత చెప్తే ఏం లేదు. సింక్రొనైజేషన్ అంటే ఒక అండర్స్టాండింగ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక థ్రెడ్ ఒక మెథడ్కి వెళ్ళింది అనుకో, ఆ మెథడ్ కంప్లీట్ అవ్వగానే ఆ థ్రెడ్ ఆ మెథడ్కి వెళ్ళిన తర్వాత దాని వర్క్ కంప్లీట్ అవ్వకుండా ఇంకా వేరే థ్రెడ్ ఏమీ వెళ్ళకూడదు. అది సింక్రొనైజేషన్ అంటే. నాన్ సింక్రొనైజేషన్ అంటే అలా ఏం లేదు, ఎన్ని థ్రెడ్స్ అన్నా ఈ లింక్డ్ లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్స్ని కానీ మెథడ్స్ని కానీ వాడుకోవచ్చు. అది నాన్ సింక్రొనైజ్డ్ అంటే. ఇది మీకు అర్థం కాకపోయినా నేను నెక్స్ట్ ఫర్దర్ కమింగ్ ట్యుటోరియల్స్లో నేను చాలా మంచి క్లారిటీ ఇస్తాను సింక్రొనైజ్డ్ గురించి. నెక్స్ట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్. అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా మనం దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే ఉదయాన్ని ఒకసారి ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఉదయాన్ని ఇంకోసారి కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్ అంటే. అండర్లైన్ డేటా స్ట్రక్చర్ ఈస్ డబల్ లింక్డ్ లిస్ట్. ఓకే, ఇక్కడ మీకు చెప్పాను కదా, అండర్లైన్ డేటా స్ట్రక్చర్ ఈస్ డబల్ లింక్డ్ లిస్ట్ అంటే
ఇక్కడ ఈ లింక్డ్ లిస్ట్ని మామూలుగా కోడ్ రాస్తారు కదా, లింక్డ్ లిస్ట్ క్లాస్కి ఒక కోడ్ రాస్తారు కదా, ఆ కోడ్ ఎలా రాశారంట, డబల్ లింక్డ్ లిస్ట్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్. ఈ డబల్ లింక్డ్ లిస్ట్ని వాడి లింక్డ్ లిస్ట్ని తయారు చేశారు. ఇక్కడ జావాలో లింక్డ్ లిస్ట్ని తయారు చేయడానికి వీళ్ళు డబల్ లింక్డ్ లిస్ట్ని వాడారు. ఇక్కడ కర్సర్స్ ఏంటి మరి ఈ క్లాస్కి, ఇటరేటర్ అండ్ లిస్ట్ ఇటరేటర్. ఈ కర్సర్స్ అంటే ఏం లేదు, ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్కి మారడానికి, లేకపోతే నోడ్ నుంచి ఇంకో నోడ్కి మారడానికి వాడే పాయింటర్స్ ఉంటాయి కదా, అలాంటి పాయింటర్స్లో టైప్స్ ఇవి, ఇటరేటర్ అండ్ లిస్ట్ ఇటరేటర్. ఈ ఇటరేటర్ అంటే ఏంటి, ఇటరేటర్ అన్నా లిస్ట్ ఇటరేటర్ అన్నా ఒక ఎలిమెంట్ నుంచి ఎలిమెంట్కి మారడానికి, అంతే. అలా గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా మనం కోడ్లు చూసేటప్పుడు మీకే అర్థం అవుద్ది. నెక్స్ట్, ఇది లింక్డ్ లిస్ట్ అనేది ఎప్పుడు బెస్ట్ చాయిస్, ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్లో లింక్డ్ లిస్ట్ వాడాలి అని ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే, మీ ప్రోగ్రామింగ్లో ఫ్రీక్వెంట్ ఆపరేషన్ ఈజ్ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ ఇన్ మిడిల్. ఒకవేళ ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్కి నేను లింక్డ్ లిస్టే వాడాలి అని ఎప్పుడు మీరు కన్ఫర్మ్ అవ్వగలరు అంటే, ఒకవేళ మీ ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ చేయాల్సి వచ్చిన పని ఉందనుకోండి, అప్పుడు మీరు లింక్డ్ లిస్ట్ని వాడాలి. వరస్ట్ చాయిస్ ఎప్పుడు మరి, వరస్ట్ చాయిస్ వెన్ అవర్ ఫ్రీక్వెంట్ ఆపరేషన్ ఈజ్ రిట్రీవల్. మరి వరస్ట్ చాయిస్ ఎప్పుడంటే, మీ ప్రోగ్రామింగ్లో ఎప్పుడన్నా రిట్రీవల్ ఆఫ్ డేటా అంటే ఎలిమెంట్స్ని తీసుకొని పని వచ్చిందనుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అప్పుడు లింక్డ్ లిస్ట్ని వాడడం అంత మంచిది కాదు. సో మీకు ఇప్పుడు లింక్డ్ లిస్ట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అర్థమయ్యే ఉంటుంది. సో ఇది ఎప్పుడు వాడాలంటే, మీ ప్రోగ్రామింగ్లో ఎప్పుడైనా మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఒక డేటా స్ట్రక్చర్ వాడుకోవాలి. ఆ డేటా స్ట్రక్చర్కి ఎలాంటి నేచర్ ఉండాలి, ఈజీగా ఇన్సర్షన్ ఈజీగా డిలీషను, మిడిల్లో ఈజీగా ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అయ్యి ఒక నేచర్ ఉన్న డేటా స్ట్రక్చర్ కావాలనుకున్నప్పుడు మీరు లింక్డ్ లిస్ట్ని వాడాలి. ఓకేనా, అది పాయింట్. వరస్ట్ కేస్ చూసారు కదా. నెక్స్ట్, ఇన్ కలెక్షన్స్ ఇన్ జావా ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ దాన్ కోడ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది ఎందుకు రాసా, ఎప్పుడైనా మీకు చెప్పాను కదా కలెక్షన్స్ అంటే, లాస్ట్ చెప్తానన్న ఈ పాయింట్, కానీ ఇప్పుడే చూసేద్దాం. ఎప్పుడైనా కలెక్షన్స్ అనే కాన్సెప్ట్లో జావా కలెక్షన్స్ ఆర్ జావా డేటా స్ట్రక్చర్స్లో మీరు ఎప్పుడు కోడ్ మీద ఫోకస్ చేయకూడదు. కోడ్ మీద ఫోకస్ చేస్తే ఏమవుద్ది, కోడ్ కన్నా కాన్సెప్ట్ మీదే ఫోకస్ చేయాలి. కోడ్ మీద ఫోకస్ చేస్తే ఏమవుద్ది, ఎరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్, ఈ అన్నిటికి ఒకేలా ఉంటాయి కోడ్లు. యాడ్లు చేస్తారు, రిమూవ్ చేస్తారు, అంతే, ఒకేలా ఉంటుంది కోడ్. కాబట్టి ఈ కోడ్లన్నీ మీరు తెలుసుకుని అవి రన్ చేసేస్తే బాగానే ఉంటుంది, అంతా అయిపోద్ది. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్కి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి ఏ రకమైన డేటా స్ట్రక్చర్ వాడాలి అనేది చాలా కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఎప్పుడు మీరు కోడ్ మీద బాగా ఫోకస్ చేసి కోడ్ ఒకటే నేర్చుకున్నారు అనుకోండి, ఆ కోడ్లు ఇంచుమించు అన్ని కోడ్లు ఒకేలా ఉంటాయి. అన్ని కోడ్లు ఒకేలా ఉండడం వల్ల మనకి ఒక డేటా స్ట్రక్చర్కి ఇంకో డేటా స్ట్రక్చర్కి పెద్దగా తేడా తెలీదు. అదే మనం కాన్సెప్ట్ మీద బాగా గ్రిప్ తెచ్చుకుని కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, అప్పుడు మనకి లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఎరే లిస్ట్ అంటే ఏంటి, వీటికి ఇంకా చాలా డేటా స్ట్రక్చర్స్కి అంటే ఈ రెండే అయినాయి కాబట్టి ఇలా చెప్తున్నా. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఎరే లిస్ట్ అంటే ఏంటి అనే డేటా స్ట్రక్చర్కి డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ తెలియడం వల్ల మనం ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ చేసినప్పుడు కూడా మనకి ఆ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లంకి ఏ డేటా స్ట్రక్చర్ అయితే సూట్ అవుతుంది అని చెప్పి మనకి తెలిసిపోద్ది. అదే కోడ్ మీద చేశారనుకో, అన్ని డేటా స్ట్రక్చర్కి కోడ్ ఒకేలా ఉంటుంది ఇంచుమించు, కాబట్టి డిఫరెన్స్ అంతగా తెలియదు. కాబట్టి కోడ్ కన్నా ఈ కలెక్షన్స్లోనే కోడ్ కన్నా కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కన్వా టెక్నాలజీస్ అండ్ వేరే మొత్తం కోడ్స్ అవన్నీ అయితే కోడ్ ఇంప్లిమెంటేషన్ మీదే ఫోకస్ చేస్తాం ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, లింక్డ్ లిస్ట్కి ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. లింక్డ్ లిస్ట్ = న్యూ లింక్డ్ లిస్ట్, ఇది అందరికీ తెలిసే. మరి జనరిక్ టైప్లో ఎలా క్రియేట్ చేయాలి, లింక్డ్ లిస్ట్ ఇక్కడ యారోస్ అండ్ L న్యూ లింక్డ్ లిస్ట్, మళ్ళీ యారోస్ G, ఇక్కడ G అని పెట్టాను కదా. G అంటే అక్కడ ఇంటిజర్, స్ట్రింగ్, డబల్ ఫ్లోట్, ఏ టైప్ కావాలితే ఆ టైప్. అంటే ఇక్కడ జనరిక్ అంటే ఇక్కడ మనం ఏ టైప్ అయితే ఇస్తామో ఆ టైప్నే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మనం స్ట్రింగ్ అని ఇచ్చామనుకో, మనం లింక్డ్ లిస్ట్కి ఎప్పుడు స్ట్రింగ్ టైప్నే పారామీటర్గా ఇవ్వాలి.
అండ్ స్ట్రింగ్ టైప్ డేటా మాత్రమే ఆ లింక్డ్ లిస్ట్లోకి యాడ్ అవుద్ది. అది జనరిక్ టైప్ డిక్లరేషన్ అంటే. నెక్స్ట్ ఇక్కడ జీ అంటే ఏంటి, అక్కడ డేటా టైప్ ఇవ్వాలండి చెప్పాను కదా. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, ఏమేమి కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. లింక్డ్ లిస్ట్ అనేది మామూలు జనరల్ కన్స్ట్రక్టరే. అండ్ లింక్డ్ లిస్ట్ కలెక్షన్ సి అంటే ఎప్పుడైనా మీకు లింక్డ్ లిస్ట్లోకి ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఈ పారామీటర్ని వాడాలి. ఓకేనా. నెక్స్ట్ చూసేద్దాం స్పెసిఫిక్ మెథడ్స్ ఫర్ దిస్ క్లాస్. మరి లింక్డ్ లిస్ట్లో స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుని మెథడ్స్ ఏమున్నాయి, ఈ క్లాస్కి స్పెసిఫిక్ అనే మెథడ్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. వాయిడ్ యాడ్ ఫస్ట్ అంటే ఫస్ట్ యాడ్ చేయమని, వాయిడ్ యాడ్ లాస్ట్ అంటే లాస్ట్ యాడ్ చేయమని, వాయిడ్ గెట్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటో రిట్రీవల్ తీసుకోమని, అండ్ వాయిడ్ గెట్ లాస్ట్ అంటే ఏంటి, గెట్ లాస్ట్ అంటే ఏంటంటే లాస్ట్లో ఉన్న మెథడ్ ఏంటి అని, లాస్ట్లో ఉన్న మెథడ్ని తీసుకోమని, రిమూవ్ ఫస్ట్ అంటే ఫస్ట్లో ఉన్నదాన్ని డిలీట్ చేసామని, రిమూవ్ లాస్ట్ అంటే లాస్ట్లో ఉన్నది రిమూవ్ చేసామని. ఈ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ చూస్తే వచ్చేస్తాయి. నెక్స్ట్ యాడ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తుంది. యాడ్ ఇండెక్స్ ఆబ్జెక్ట్ అంటే ఆ ఇండెక్స్లో పర్టికులర్ ఇండెక్స్లో ఆ ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తుంది. ఇక్కడ సెట్ ఇండెక్స్ ఆబ్జెక్ట్ అంటే పర్టికులర్ ఇండెక్స్లో ఒక ఆబ్జెక్ట్ని సెట్ చేస్తుంది, అంటే ఇండెక్స్ మార్చడానికి ఒక ఆబ్జెక్ట్కి. నెక్స్ట్ రిమూవ్ అంటే రిమూవ్ చేస్తుంది. అండ్ రిమూవ్ ఇండెక్స్ అంటే ఆ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉందో అది రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఇంప్లిమెంట్ స్టాక్ ఆర్ క్యూ ఇన్ జావా. మనం లింక్డ్ లిస్ట్తో స్టాక్ని క్యూని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు జావాలో. నెక్స్ట్ ఇక్కడ కోడ్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడైతే మనం ఏం చేసాం, మొత్తం లింక్డ్ లిస్ట్ గురించి థియరీ అంతా చూసాం. ఇప్పుడు కోడ్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. అంటే కోడ్ కూడా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి కోడ్ చూపిస్తున్నా. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అంతే 5 పేజెస్ మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు రిఫరెన్స్ కోసం నేను ఇస్తాను, ఈ 5 పేజెస్ మెథడ్స్. అది నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఈ పోస్టులు, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. ఎప్పుడు నేను వీడియో చేసినా ఇలాంటి మెటీరియల్ ఏమన్నా ఉంటే అదంతా నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు తీసి చూసుకోవచ్చు. ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అండ్ పోస్టులు కూడా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా కన్ఫామ్గా. నెక్స్ట్ ఇప్పుడు కోడ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, కోడ్ చిన్నదే ఉంది, ఇంప్లిమెంటేషన్ అది బేగా అయిపోద్ది చూడండి. ఇప్పుడు నేను ఎందుకు ఇలా చేశానంటే జస్ట్ కంపైల్ చేశాను, అంటే ఇలా కంపైల్ చేసి చూపిస్తే ఇంకా ఈజీగా అర్థమైపోద్ది అని చెప్పి. ఓకేనా. ఇది నా క్లాస్, మై లింక్డ్ లిస్ట్ అనేది నా క్లాసు. ఇక్కడ నేనేం చేసా, ఒక లింక్డ్ లిస్ట్ని డిక్లేర్ చేసా. లింక్డ్ లిస్ట్ స్ట్రింగ్ LI = న్యూ లింక్డ్ లిస్ట్ స్ట్రింగ్. అంటే ఇక్కడ నేను జనరిక్ టైప్ వాడాను. మీకు చూసారా ఇక్కడ స్ట్రింగ్ అంటే ఇప్పుడు మనం అన్ని స్ట్రింగ్ టైప్ డేటానే లింక్డ్ లిస్ట్లోకి యాడ్ చేయగలం. నెక్స్ట్ li.add A, li.add B అంటే ఏని బీని సిని బీని యాడ్ చేసా, సిని లాస్ట్లో ఎలాగో యాడ్ చేసా. నెక్స్ట్ డీని ఫస్ట్లో యాడ్ చేసా, అండ్ ఇండెక్స్ 2లో ఈని యాడ్ చేసా, అండ్ లాస్ట్లో మళ్ళీ ఎఫ్ని జీని యాడ్ చేసా. ప్రింట్ LL లింక్డ్ లిస్ట్ని ప్రింట్ చేసా. ప్రింట్ చేస్తే ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏం చేసా, li.remove బీని రిమూవ్ చేసా. నెక్స్ట్ థర్డ్ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేసా. నెక్స్ట్ రిమూవ్ ఫస్ట్ రిమూవ్ లాస్ట్ అంటే ఇవన్నీ రిమూవ్ చేసాక ఫస్ట్లో ఏదో ఉంటే అది రిమూవ్ చేసా, అండ్ లాస్ట్లో ఏదో ఉంటే అది రిమూవ్ చేసా. రిమూవ్ చేసి మళ్ళీ ప్రింట్ చేసా. అప్పుడు ఏమొచ్చింది, AEF వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఏమొచ్చింది అనే దానికన్నా ఇక్కడ మెథడ్స్ ఏం వాడుతున్నాం అనేది ఒకసారి మీరు గుర్తుంచుకుంటే అలా గుర్తుండిపోతాయి. అండ్ ఎప్పుడన్నా మనకు కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే సెర్చ్ చేసుకోవచ్చు. ఎలాగో మీకు ఇన్స్టాగ్రామ్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయని లిస్ట్ అనేవి పోస్ట్ చేస్తాను కదా, ఒకసారి అది కూడా రెఫర్ చేయండి. నెక్స్ట్ system.out.println అని చెప్పాను కదా ఇది. నెక్స్ట్ ll.set1 ఉదయ్ అంటే ఉదయ్ అనే దాన్ని ఒక ఇండెక్స్లోకి సెట్ చేయాలి అని చెప్పాను. దాన్ని కూడా ప్రింట్ చేశాను. అప్డేటెడ్ లింక్ లిస్ట్ అని చెప్పి ఉదయ్ F. ఇక్కడ చూడండి, మీరు సెట్ అని చెప్పగానే యాక్చువల్గా అయితే మామూలు మెథడ్స్ అయితే ఈ అనేది పక్కెళ్ళి ఉదయ్ వచ్చి యాడ్ అవ్వాలి. కానీ ఇక్కడ set1 ఉదయ్ అని వాడానంటే దాని అర్థం ఏంటి, ఈ తీసేసింది దాని ప్లేస్లో ఉదయ్ పెట్టింది. అది సెట్కి ఉన్న డిఫరెన్స్.
ఓకేనా. సెట్ అలా అంటే సెట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒక ఇండెక్స్లో పెట్టిన తర్వాత వేరేవి ఆ పక్కకి జరుగుతాయి అని అనుకుంటారు, కానీ అలా కాదు. ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఓకేనా. ఇది టోటలీ లింక్డ్ లిస్ట్ అంటే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్. డేటా స్ట్రక్చర్ సిరీస్ అలాగే కంటిన్యూ అవుద్ది. అండ్ ప్రాజెక్ట్స్ మీద కూడా కొన్ని వీడియోస్ చేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.